ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ పేరు విండో బటన్స్. ఈ విండో బటన్స్ గురించి మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. మీరు చూస్తున్న దాన్ని విండో అంటారు. ఈ విండోకి పైన కనిపిస్తున్న వాటిని విండో బటన్స్ అంటారు. విండో బటన్స్లో మొదటగా మనం చూసేదాన్ని మినిమైజ్ అంటారు. ఈ మినిమైజ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనం ఈ విండో ఓపెన్ చేసినప్పుడు మనకి డెస్క్టాప్ అనేది కనిపించదు. సో ఈ డెస్క్టాప్ అనేదాన్ని మనం చూడాలంటే కనుక ఈ మినిమైజ్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. సో మినిమైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ విండో అనేది హైడ్ అయిపోతుంది. సో ఆ హైడ్ అయిన విండో మీద మనం పాయింటర్ పెట్టినప్పుడు మనకు అక్కడ ఒక విండోలో ఓపెన్ అవుతుంది, చిన్న విండో. దాన్నే విండో ప్రివ్యూ అంటారు. సో ఈ ప్రివ్యూని మనం చూసినట్లయితే విండో ఏ విధంగా ఉన్నదని మనకు చూపిస్తుంది. మనం ఆ విండో పైన క్లిక్ చేస్తే ఆ విండో అనేది ఓపెన్ అవుతుంది. రెండవదిగా మనం చూసే బటన్ పేరు రీస్టోర్ డౌన్. ఈ రీస్టోర్ డౌన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనం ఈ విండో యొక్క సైజుని మార్చడానికి, అంటే రీసైజ్ చేయడానికి. అంటే ఇప్పుడు విండో అనేది ఈ డెస్క్టాప్ మొత్తం కవర్ చేస్తుంది కనుక, ఈ డెస్క్టాప్లో ఒకవేళ మనం చూడాలనుకుంటే కనుక మనం ఈ రీస్టోర్ డౌన్ క్లిక్ చేస్తే విండో సైజ్ అనేది మారుతుంది. అంటే విండో సైజ్ అనేది చిన్నదిగా అవుతుంది. రీస్టోర్ డౌన్ చేసిన తర్వాత ఆ బటన్ పేరు ఏమవుతుందంటే మ్యాక్సిమైజ్. అంటే ఈ రీస్టోర్ డౌన్ బటన్లోనే మ్యాక్సిమైజ్ అనే బటన్ కూడా ఉంటుంది. సో మనం ఒకసారి రీస్టోర్ డౌన్ చేసిన తర్వాత దాని పేరు మ్యాక్సిమైజ్గా మారుతుంది. సో ఒకవేళ మనం విండోని మ్యాక్సిమైజ్ చేయాలంటే ఈ మ్యాక్సిమైజ్ అనే బటన్ ఉపయోగపడుతుంది. చివరిగా మనం చూసే బటన్ పేరు క్లోజ్ బటన్. ఈ క్లోజ్ బటన్ ఎందుకు ఉపయోగపడుతుందో మీ అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే విండో అనే దాన్ని ఎగ్జిట్ చేయడం కంటే క్లోజ్ చేయడానికి ఉపయోగపడుతుంది.